హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయమే విలయమే. తల్లిపాలు తాగాలి, పిండుకోకూడదు. కడుపు నింపుకోవాలి, వ్యాపారం చేయకూడదు అంటూ ప్రకృతి విధ్వంసాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తోంది కాలం. ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన విపత్తులన్నీ మానవ తప్పిదాలే. వరదలు, భూకంపాలు, తుఫాన్లు, కరువులు, పేరు ఏదైనా ఆ తీవ్రత వేల ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల ఋతుగమనంలో తేడాలొస్తున్నాయి. అకాల వర్షాలు ఊళ్లను ముంచేస్తున్నాయి. మండే ఎండలు పచ్చని పంటల్ని మార్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దందాలు కొండల్ని కరిగిస్తున్నాయి. అడవిలో దర్జాగా బతకాల్సిన ఏనుగులు, పులులు కడుపు మండి జనావాసాల మీద పడి దాడి చేస్తున్నాయి. ప్రకృతిని బలి తీసుకునే అభివృద్ధి వినాశనంతో సమానమని ఢిల్లీలోని స్పెషల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ రీసెర్చ్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రకృతిలో మనం ఒక భాగం, మనలో ప్రకృతి భాగం కాదు. భూగోళం మీద మనిషికి ఎలాంటి హక్కులు లేవు. ఆ సంగతి అందరము గుర్తెరగాలి. లేకపోతే నేల మీద మనిషి గుర్తులు చెరిగిపోతాయి. కథ మొదటికొస్తుంది. ఏ వానర అవతారం నుంచో నరావతారాన్ని మళ్ళీ ఆరంభించాల్సి ఉంటుంది. దీనినే అకాలము అంటారు. ఇది మనందరము దృష్టిలో ఉంచుకొని ప్రకృతితోటి సహజీవనం చేస్తూ అందరము ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.